అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'తండ్రికి తగిన కొడుకు' అనే ఒక కథను వినేద్దాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నీ లక్ష్యాన్ని సాధించడానికి అసాధారణమైన దీక్ష పూనావు. కానీ ఎంతో ప్రయాసతో సాధించిన లక్ష్యాల వల్ల కూడా సత్ఫలితాలు కలగకపోవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు తిరిగి అమరధ్వజుడు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ చెప్పసాగాడు. అమరావతి నగరపు యువరాజు అమరధ్వజుడు ఒకసారి వేటాడుతూ కీకారణ్యం మధ్యకు వెళ్ళి అక్కడ ఒక భిల్ల కన్యను చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు. మహాబలశాలి అయిన ఒక బిల్ల యోధుడిని ఓడించి ఆమెను తన నగరానికి తెచ్చి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ భిల్ల యువతి అంతఃపురంలో అడుగుపెట్టిన తర్వాత అనేక సమస్యలు బయలుదేరుతాయి. ఆమెకేమో రాజభవన వాతావరణం బొత్తిగా కొత్త. రాజరికపు సంస్కారం ఆమెలో ఏ కోసానా లేదు. ఈ కొత్త జీవితంలో ఆమెకు ఎందరో ఉండి కూడా ఎవరూ లేనట్టే అయిపోతుంది. ఆమె తన పరిచారికలతో మాట్లాడడానికి కూడా జంకేది. తన మందిరం దాటి ఎన్నడూ బయటకు వచ్చేది కాదు. ఈ ఖైదూ లాంటి జీవితంలో ఆమెకు ఆప్తుడు అమరధ్వజుడు ఒక్కడే. అందుచేత ఆమె అహోరాత్రులు అతన్ని తన చెంతనే ఉంచుకోవడానికి ప్రయత్నించేది. అమరధ్వజుడు కూడా ఆమెలో క్రమంగా మార్పు కలుగుతుంది అన్న ఆశతోటి తన కాలమంతా ఆమెతోనే గడుపుతూ వస్తాడు. ఆమెను సంస్కారం గల దానిగా చేయడానికి అతనే స్వయంగా పాటుపడాల్సి వస్తుంది. అయితే అతని ప్రయత్నాలంతగా ఫలించలేదు. అమరధ్వజుడు ఇలా తన కాలమంతా తన భార్యతోనే గడుపుతూ ఉండడం చేత అతనికి రాజ్యపాలనకు సంబంధించిన విషయాలు కొన్ని తెలియకుండా పోతాయి. వాటన్నిటినీ మంత్రి స్వయంగా చూస్తూ వస్తాడు. అయితే పొరుగు దేశపు రాజు అమరావతి పైన యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్టు అమరధ్వజుడికి తెలిసొస్తుంది. వెంటనే అతను అంతఃపురంలో నుండి బయటికి వచ్చి మంత్రులందరినీ సమావేశపరిచి రానున్న యుద్ధం గురించి చర్చలు ప్రారంభిస్తాడు. ఆ సమయంలో భిల్ల యువతి అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి, ఇంతసేపు నన్ను ఒంటరిగా వదిలి ఇక్కడ ఏం చేస్తున్నావు, పోదాం పద అంటూ అతని చెయ్యి పట్టుకుని లాగుతుంది. అది చూసి అక్కడ ఉన్నవారు కొందరు నిర్ఘాంతపోతారు, కొందరేమో చాటుగా నవ్వుకుంటారు. అమరధ్వజుడికి భరించరాని అవమానం అవుతుంది. అతను వెంటనే ఆమెతో పాటు అంతఃపురానికి వచ్చి ఆమె మీద కేకలు వేస్తూ, ఇంత నేను బోధించిందంతా బూడిదలో పోసిన పన్నీరైంది. నాకు రాచకార్యాలు ఉంటాయి. నేను నీ భర్తను మాత్రమే కాదు, ఈ దేశపు యువరాజును కూడా. నా వాళ్ళ మధ్యనే నువ్వు నన్ను నవ్వుల పాలు చేశావు. రేపు సాటి రాజుల మధ్య కూడా నవ్వుల పాలవుతాను. నిన్ను కోరి తెచ్చుకున్నందుకు అనుభవించవలసిందే గాని నిన్ను మార్చడం మటుకు నాకు సాధ్యం కాదు అని చెప్పంటాడు. అతను ఏమంటున్నాడో కూడా ఆమెకు సరిగ్గా అర్థం కాలేదు. తను చేసిన తప్పేమిటో ఆమెకు తెలియలేదన్నమాట. అతనికి కోపం రావడం చూసి ఆమె అతని కేసి పిచ్చిగా చూస్తూ ఉండిపోతుంది. అది మొదలు అమరధ్వజుడు రాత్రి వేళ తప్ప తన భార్యకు కనిపించడం మానేస్తాడు. నిజానికి అతనికి రాజకార్యాల ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. త్వరలోనే యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో శత్రువులను అమరధ్వజుడు చిత్తుగా ఓడిస్తాడు. తన భర్త కనిపించడం తగ్గినాక భిల్ల యువతికి జీవితం పూర్తిగా ఖైదూలాగా అయిపోతుంది. ఆమెకు తన పరిసరాల మీద మరింత అసహ్యం పుడుతుందన్నమాట. ఆమెలో కలిగిన ఈ మార్పు చూసి అమరధ్వజుడికి చాలా బాధ కలుగుతుంది. కొత్త జీవితానికి ఆమె అలవాటు పడకపోగా రాను రాను దానికి ఏ మాత్రము అంటకుండా పోతున్నది ఆమె. ఆమెను బిల్లుల మధ్య ఉంచి తెచ్చినందుకు అతను ఎంతో పశ్చాత్తాప పడతాడు. ఆమె మీద జాలి పడతాడు. ఆమెను బిల్లుల వద్దకు తిరిగి పంపేద్దామన్నా ఆమె ఇప్పుడు గర్భవతి. అమరావతిలో ఏటా దసరా వేడుకలు జాతర జరుగుతుంటాయి. జాతరలో రకరకాల బల ప్రదర్శనలు జరిగేవి. ఇలాంటి బల ప్రదర్శనలో పోటీలు కూడా ఉండేవి. వీటిలోకెల్లా అద్భుతమైన ప్రదర్శన ఏంటంటే
అమరధ్వజుడు అతి ప్రాచీనమైన రాతి గదతో ఏనుగుతో యుద్ధం చేసి దాన్ని ఓడిస్తాడనమాట. ఆ రాతి గద చాలా బరువైంది. దాన్ని పైకెత్తడం కూడా అమరధ్వజుడికి తప్ప మరెవరికీ సాధ్యం అయ్యేది కాదు. ఈసారి ఉత్సవాలకు అమరధ్వజుడు తన వెంట తన బిల్ల భార్యను కూడా తీసుకువెళ్తాడు. ఉత్సవం చూడడానికి జనం లక్షల సంఖ్యలో వస్తారు. ఆ జనాన్ని చూసి భిల్లయువతి ఆశ్చర్యపడి, "మేం కూడా జాతరలు జరుపుకుంటాం. కానీ ఇంతమంది రారు" అని చెప్పి అంటుంది. "వాళ్ళంతా నా బల ప్రదర్శన చూడడానికి వచ్చిన వాళ్ళు. అటువంటి ప్రదర్శన నువ్వు ఎన్నడూ చూసుండవు. కొద్దిసేపట్లో చూస్తావు" అని చెప్పంటాడు అమరధ్వజుడు. ప్రదర్శనలు చూడడానికి రాజకుటుంబం వారికి, ఇతర ముఖ్యులకు ఎత్తున కూర్చునే ఏర్పాట్లు చేస్తారు. అమరధ్వజుడు రంగంలోకి రాగానే అందరూ విజయధ్వానాలు చేస్తారు. అతడు రాతిగదను అవలీలగా ఎత్తుతాడు. మదపుటి ఏనుగును అతను ముందుకు తీసుకొస్తారు. ఏనుగుకు అమరధ్వజుడికి భయంకరమైన పోరాటం జరుగుతుంది. ఏనుగు దిక్కలు పగిలేట్టు ఘీంకరిస్తూ అతని తొండంతో పట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ త్వరలోనే అతను ఏనుగును ఓడిస్తాడనమాట. అమరధ్వజుడి మీద పుష్పవర్షం కురిపిస్తారు. అతను తన భార్య కేసి చూసేసరికి ఆమె విరగబడి నవ్వుతుంటుంది. అతను ఆమె దగ్గరకు వచ్చి, "ఎందుకు నవ్వుతున్నావు?" అని చెప్పి అడుగుతాడు. "నువ్వు ఏం గొప్ప పని చేశావని ఈ జనం అలా శివం ఎత్తుతున్నారు?" అని బిల్ల యువతి అతన్ని అడుగుతుంది. "ఆ రాతి గదను మానవ మాతృలెవ్వరూ ఎత్తలేరు. నేను దాన్ని ఎత్తడమే కాక దానితో ఏనుగును కూడా చంపాను. ఇది విడ్డూరం కాదా?" అని అమరధ్వజుడు అడుగుతాడు. "ఆ రాతి గదను ఇంకెవరూ ఎత్తలేరంటావా?" అని ఆమె అడుగుతుంది. "దాన్ని ఎత్తిన వాడికి నా రాజ్యం ఇచ్చేస్తాను" అని చెప్పంటాడు అమరధ్వజుడు. బిల్ల యువతి ఆశ్చర్యపోయి, "దాన్ని ఎత్తగల వాళ్ళు మా గూడెంలో చాలా మంది ఉన్నారు" అని చెప్పంటుంది. "ఉంటే వెళ్ళి తీసుకురా. ఇప్పుడే మీ గూడానికి వెళ్ళి రాతిగద ఎత్తగల వాణ్ణి వెంట పెట్టుకుని మరీ రా. తీసుకురాలేకపోతే నువ్వు తిరిగి రానవసరం లేదు" అని చెప్పంటాడు అమరధ్వజుడు తన బిల్లభార్యతోటి. అతను తన భార్యను అప్పటికప్పుడే గూడానికి తిప్పి పంపేస్తాడు. ఆమె తిరిగి రాలేదు. అలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి. ఏటా దసరా ఉత్సవాలు, జాతర వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఏడు అమరధ్వజుడు రాతిగదతో ఏనుగును ఓడిస్తూనే ఉంటాడు. 16వ ఏడు అతను రాతిగదతో ఏనుగును ఓడించిన తర్వాత వెంటనే జనంలోంచి ఒక భిల్ల యువకుడు, "మహారాజా, నేను ఆ రాతిగదను ఎత్తగలనేమో చూడనిస్తారా?" అని చెప్పంటాడు. అమరధ్వజుడు ఆ కుర్రవాడికేసి ఒక క్షణం చూసి, "ఎత్తగలవేమో చూడు. దాన్ని ఎత్తితే నా రాజ్యమే నీకిచ్చేస్తాను" అని చెప్పంటాడు. వెంటనే ఆ బిల్ల యువకుడు ఆ రాతిగదను పైకెత్తి గిరగిరా తిప్పి పైకి ఎగరేస్తాడు. ఆ కుర్రవాడి బలం చూసి అమరధ్వజుడు కొయ్యబారిపోతాడు. అప్పుడు బిల్ల యువతి ముందుకు వచ్చి, "చూశారా? మా గూడెంలో మీకన్నా బలవంతులున్నారు" అని అమరధ్వజుడితోటి అన్నది. ఆమె తన భార్యనని అమరధ్వజుడు పోల్చుకోగలుగుతాడు. ఆ యువకుడు కూడా తన కొడుకేనని తెలిసిన మీదట అతను చాలా సంతోషించి ఆమెను అవమానించినందుకు క్షమాపణ చెప్పుకుంటాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, భిల్ల యువతి తన గూడెంలో రాతిగద ఎత్తగల వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి కూడా 15 ఏళ్ల పాటు ఎవరినీ ఎందుకు తీసుకురాలేదు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అని చెప్పంటాడు. దానికి విక్రమార్కుడు, "ఆటవికులు అబద్ధాలాడరు. ఇతరులలో ఉండే బలాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటారు. భిల్ల యువతి అబద్ధం ఆడలేదు. తన భర్త కన్నా బలశాలులు గూడెంలో నిజంగా ఉన్నారు కనుకనే ఆమె అలా అన్నది. వాళ్ళను తెచ్చి తన భర్తకు రాజ్యం లేకుండా చేయడం ఇష్టం లేక తన కొడుకు పెరిగి పెద్దవాడైన దాకా ఆమె వేచి ఉండి తన భర్తను మించిన బలశాలులు గూడెంలో ఉన్నట్టు రుజువు చేసింది. తన రాజ్యాన్ని తన కొడుకుకే దక్కేటట్టు చేసిందన్న కృతజ్ఞతతోటి అమరధ్వజుడు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నాడు" అని చెప్తాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమైపోయి తిరిగి చెట్టెక్కుతాడు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.